లా ఆఫ్ అట్రాక్షన్ రియల్ గా పనిచేస్తుందా? లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ చేయాలంటే మనకు అనుకున్న డబ్బు, మనం అనుకున్న జాబ్, మనం అనుకున్న లైఫ్ పార్ట్నర్, మనం అనుకున్న హెల్త్ లేదా రిలేషన్షిప్ ఏదైనా సరే ఈజీగా మేనిఫెస్ట్ చేయాలంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోకుంటే ఇది పని చేయదు. బికాస్ ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు డబ్బు కావాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మరి ఉంటున్నారా? పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఊరికే కూర్చొని అఫర్మేషన్ చేయడము, విజువలైజేషన్ చేయడం అనుకుంటారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ బియాండ్ దాట్. లా ఆఫ్ అట్రాక్షన్ ని లా ఆఫ్ వైబ్రేషన్స్ అంటే మనకు సరిగ్గా అర్థమవుతుంది. బికాస్ మనం ఎప్పుడు వైబ్రేషన్స్ ని రిలీజ్ చేస్తుంటాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా లా ఆఫ్ వైబ్రేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే హ్యాపీగా ఉన్నారు, జాయ్ఫుల్ గా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు, వాళ్ళందరూ హై వైబ్రేషన్ లో ఎక్కువసేపు ఉంటున్నారు. ఎవరైతే పెయిన్ లో, పావర్టీలో, ఛాలెంజెస్ లో ఉన్నారు, డిఫికల్టీస్ లో ఉన్నారు, వాళ్ళు ఎక్కువ టైం నెగిటివ్ వైబ్రేషన్ లో ఉన్నారు. సో హై వైబ్రేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీఆర్ సెండింగ్ దిస్ హై వైబ్రేషన్స్ టు యూనివర్స్. సో అప్పుడు యూనివర్స్ మనకు తిరిగి మళ్ళీ అదే వైబ్రేషన్ మన లైఫ్ లోకి పంపిస్తుంది. అక్కడ మనం చూసేది ఏంటంటే సక్సెస్, జాబ్, హ్యాపీనెస్, మనీ, రిజల్ట్స్, బిజినెస్ అన్నీ కూడా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద హై వైబ్రేషన్. అట్ ద సేమ్ టైం ఎవరైతే లో వైబ్రేషన్ లో ఉన్నారో పెయిన్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అగేన్స్ట్ గా ఉంటున్నాయి. మరి ఈ లాని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన వైబ్రేషన్స్ అర్థం అవ్వాలి. మీరు చూస్తుంటారు, కొంతమంది మన లైఫ్ లోకి వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, కరెక్టా? కొంతమందిని కలిసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతుంటాం. దే ఆర్ ద హై వైబ్రేషన్ ప్లేసెస్, దే ఆర్ ద హై వైబ్రేషన్ పీపుల్. ఆ హై వైబ్రేషన్ లో ఉన్న పీపుల్ ని, హై వైబ్రేషన్ లో ఉన్న ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు మనం ఆ హై వైబ్రేషన్ లోకి రీచ్ అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం కొంతమందిని చూసినప్పుడు మనం చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంటాం, చాలా వీక్ గా ఫీల్ అవుతుంటాం. కొంతమందితో మాట్లాడితే ఎందుకు వచ్చిన కర్మరా బాబు అనిపిస్తుంది, అవునా? ఎందుకంటే బికాస్ వీఆర్ విత్ లో వైబ్రేషన్. సో ఎనర్జీ అనేది రబ్స్ ఆఫ్ అవుతుంది. మనం ఏ ఎనర్జీలోనైతే ఎక్కువగా సేపు ఉంటామో ఆ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. సో వెన్ వీఆర్ సరౌండెడ్ బై ద పీపుల్ హు ఆర్ పాజిటివ్, ఆప్టిమిస్టిక్, జాయ్ఫుల్, ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం వెన్ వీఆర్ మీటింగ్ పీపుల్ హు ఆర్ నెగిటివ్, సాడ్, డిప్రెస్డ్, వాళ్ళ వైబ్రేషన్ మనం టచ్ అవుతుంది, మనలోకి వచ్చేస్తుంది. సో బేసిక్ గా చెప్పేది ఏంటంటే మనం ఏ వైబ్రేషన్ లో ఉంటే అదే వైబ్రేషన్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటుంది. మరి హై వైబ్రేషన్ లోకి ఎలా ఉండాలి? జస్ట్ ఇమాజిన్ దట్ మీరు మార్నింగ్ నిద్ర లేచారు, ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయ్యారు, సడన్ గా మీరు చూసారు మీ కార్ బ్రేక్ డౌన్ అయి ఉంది. సి అక్కడ డిఫాల్ట్ అయితే ఏమవుతుందంటే, డిఫాల్ట్ అయితే మీ విల్ గో ఇన్ టు నెగటివ్ వైబ్రేషన్. నా కార్కి ఇలా కావాలా, ఇప్పుడు నేను టైంకి చేరుకోవాలి, బట్ ఇప్పుడు కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎలా వెళ్తాను అనే ఒక పానిక్ సిచ్యువేషన్ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా యాంగర్ లోకి తీసుకెళ్తుంది. సి టైర్ పంచర్ అయింది, డిఫాల్ట్ ఏంటి? పెయిన్, సాడ్నెస్, యాంగర్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ డిజైనింగ్ అవర్ థాట్స్. మనం కాన్షియస్ గా చూస్ చేసుకుంటున్నాం. బికాస్ ఇక్కడ ఇప్పుడు మనం నెగటివ్ ఎమోషన్స్ లో ఉంటే ఆ నెగటివిటీని మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాం. బికాస్ వీఆర్ అగైన్ టు లో వైబ్రేషన్స్. ఎవరైనా ఏదైనా అన్నారు, కార్ బ్రేక్ డౌన్ అయింది, సడన్ గా ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది, మీరు బయటికి వెళ్తున్నారు అండ్ సడన్ గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసింది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇఫ్ వీ కెన్ రేజ్ అవర్ వైబ్రేషన్స్, మనం కనుక మన వైబ్రేషన్ ని కనుక పాజిటివ్ వేలో ఉంచుకుంటుంటే అక్కడ ఆటోమేటిక్ గా మనకు రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు లేట్ అవుతున్నారు, బాస్ కాల్ వస్తుంది, ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇదంతా మిమ్మల్ని పానిక్ గా సిచ్యువేషన్ లో క్రియేట్ చేస్తున్నాయి. బట్ అక్కడ ఒక్కసారి కూల్ అయ్యి, ఓకే కార్ పంచర్ అయింది, నేను టైంకి వెళ్ళాలి, బట్ లేట్ అవుతుంది, సో ఐ విల్ బుక్ అ క్యాబ్. మీరు ఒక క్యాబ్ బుక్ చేశారు, లేదా మీరు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నారు, అండ్ దెన్ యూ సాట్ ఇన్ సైడ్, దెన్ మీ ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, అండ్ దెన్ యూ డిడ్ ద ప్రాజెక్ట్, అండ్ మీరు టైంకి వెళ్ళి ప్రెజెంట్ చేశారు. చూడండి, ఒకే సిచ్యువేషన్ బట్ చిన్న రెస్పాన్స్ చేంజ్ చేయడం ద్వారా రిజల్ట్స్ చేంజ్ అయ్యాయి.
దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ ని మనం చేంజ్ చేస్తామో మన రియాలిటీని మనం చేంజ్ చేస్తున్నాం. మన వైబ్రేషన్స్ మన రియాలిటీని డిసైడ్ చేస్తుంటుంది. మన ఇంటర్నల్ గా మనం ఏ ఇమేజెస్ చూస్తున్నాము, కార్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం ఏ ఇమేజెస్ చూస్తున్నాము, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎలాంటి వైబ్రేషన్లో ఉన్నాను. సో ఈ కంప్లీట్ ఫార్ములాని ఒక చిన్న ఫార్ములాతో మనం నేర్చుకోవాలి. అండ్ దట్ ఈస్ E+R=O. ఈ అంటే ఏంటంటే ఈవెంట్స్ అన్నిటి మన చుట్టూరుగా జరుగుతూనే ఉన్నాయి. రోజు ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఈవెంట్స్ లో ఉన్నప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, నేనే ఇమేజెస్ చూస్తున్నాను, నా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా బిహేవియర్ ఎలా ఉంది, నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇదంతా కూడా నా రెస్పాన్స్. సో కార్ ఫెయిల్ అయినప్పుడు, ఆఫీస్లో బాస్ ఏదైనా అన్నప్పుడు, ఇంకా ఏదైనా సిచ్యువేషన్ సడన్ గా జాబ్ లాస్ అయింది, లేదా మీరు అనుకున్న ప్రాజెక్ట్ మీకు దొరకలేదు, లేదా సంథింగ్ హ్యాపెండ్, క్లయింట్ సైడ్ నో, మీరు అనుకున్న ఇన్కమ్ మీకు జనరేట్ అవ్వలేదు, అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం ఎప్పుడైతే సరిగ్గా రెస్పాండ్ అవుతామో అక్కడ అవుట్కమ్ సరిగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ 2+2=4, బట్ వీ వాంట్ టు మేక్ ఇట్ 6. సో ఈ 2 అనేది ఏంటి? ఈవెంట్. దీన్ని నేను చేంజ్ చేయలేను. బట్ 2+2, ఈ 2 ఏంటి? రెస్పాన్స్. నేను ఆ 2కి బదులు 4 పెట్టేస్తాను. సో నా 2+4=6. సో రెస్పాన్స్ అనేది నా చేతిలో ఉంటుంది. నన్ను ఎవరైనా ఏదైనా అననివ్వండి, ఎలాంటి కమెంట్ అయినా పెట్టనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, బట్ నేను నాతో ఎలా మాట్లాడుకుంటున్నాను, నా మైండ్లో నేను ఎలాంటి ఇమేజెస్ చూస్తున్నాను, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్, డిఫికల్టీస్ మనం చూస్తుంటామండి. ఈరోజు స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఈరోజు ఈఎంఐ కట్టలేక చాలా మంది బాధపడుతున్నారు. వాట్ ఎవర్ ఇస్ ద పెయిన్, ఏదైనా పెయిన్ జరుగుతుందంటే ఆ పెయిన్ ని వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా నెగటివ్ వైబ్రేషన్ లోకి వెళ్తే ఏం జరుగుతుంది? అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. సో నెగటివ్ వైబ్రేషన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా నెగటివ్ వైబ్రేషన్స్ అట్రాక్ట్ చేసుకుంటారు. ఇఫ్ సంబడి ఈస్ angry, he attracts more anger. If somebody is in depression, he attracts more depression. If somebody is in pain, he attracts more pain. So that is what happens. Now if you want to apply law of attraction, join my advanced law of attraction where I'm going to teach you all these concepts in detail. So subscribe to this channel for more such amazing videos and share this video to your friends and family so that వాళ్ళు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని, NLP లాంటి టూల్స్ యూజ్ చేసుకుంటూ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.